హాయ్ అండి, వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు పల్లీ పొడి చేయబోతున్నానండి. టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 1 కప్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఒక పల్లీ తీసుకొని చూస్తే ఇట్లా పొట్టు రావాలి. అంతవరకు వేయించుకొని ఒక ప్లేట్లో పోసుకొని ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 కప్పు వేయించి శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేయాలండి. అవి కూడా 1 మినిట్ ఒకసారి వేయించి అవి కూడా ఆ పల్లీలు ఆ ప్లేట్లో పోసేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పల్లీలు పోసుకొని దాంతోపాటు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి ఒకసారి. నెక్స్ట్ మళ్ళీ మూత తీసి ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే 20 డేస్ దాకా నిల్వ ఉంటుందండి. ఇంతేనండి, పల్లీ పొడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.